హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాలభార్గవి అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు టేస్టీ అండ్ స్పైసీగా ఉండే ప్రాన్స్ ఫ్రైని, అదేనండి మన రొయ్యల ఫ్రైని నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను. చూసేద్దాం రండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఆయిల్ పోసి, ఆయిల్ వేడైనాక అందులో సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. దీనికంటే ముందు మనం తెచ్చుకున్న రొయ్యల్ని శుభ్రంగా ఉప్పేసుకుని క్లీన్ చేసుకుని అందులోనే దానికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకుని మ్యారినేట్ చేసుకోండి. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల రొయ్యకి ఆ ఉప్పు, కారం అనేది బాగా పడుతుంది. సో కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది. జనరల్గా చాలామంది ప్రాన్స్ని ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసుకుని అది కర్రీలో వేసుకుంటారు. అలా కూడా చేసుకోవచ్చు, బట్ ఇలా చేయడం వల్ల ప్రాన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయినాయి. సో ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకోండి. ఈలోపు మీరు దీనికి సరిపడా టమాటాలని మిక్సీలో ప్యూరీ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగినాక మీరు పక్కన పెట్టుకున్న టమాటో ప్యూరీని దీంట్లో వేసి నూనె పైకి తేలేంత వరకు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోండి. మర్చిపోమాకండి, ఉప్పు కారాలు చూసుకొని వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం రొయ్యలకి మ్యారినేట్ చేసి పెట్టాం కాబట్టి చూసుకుని వేసుకోండి. ఒకసారి మొత్తం కలుపుకొని ఇందులో మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసి ఒకసారి మొత్తం కలుపుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని ఉడికించండి. సో 5 మినిట్స్ అయిపోయిన తర్వాత లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండండి. అది మొత్తం మనం చేసుకున్న ప్యూరీ ఏదైతే ఉందో అంతా రొయ్యలకి పడుతుందన్నమాట. సో అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మీకు ఎప్పుడైనా స్పైసీగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా గ్రేవీ అంతా ముక్కకు పట్టేసింది. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఈ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఇది పేరుకే ఫ్రై, కానీ రైస్లో తింటే చాలా చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.